వందల మంది పోలీసులతో నన్ను లాక్కొచ్చారు. వచ్చేది నెక్స్ట్ మా ప్రభుత్వమే, అప్పుడు ఎవరి పని ఏంటో అప్పుడు చెప్తాము అంటూ కూడా ఒక రకంగా హెచ్చరిక స్వరంతో చెప్పారు కౌశిక్ రెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా సమావేశంలో సమీక్షా సమావేశంలో ఈ రసాభాస చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు సంజయ్, కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఇదంతా కూడా మంత్రులు అక్కడ ఉండగానే ఈ రసాభాస చోటు చేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి అక్కడికి వచ్చి సంజయ్ని నిలదీయడంతో వాగ్వాదం స్టార్ట్ అయింది. ఎటువంటి కోడింగ్, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండా ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ ని షాపిఫైలో లిస్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక దొంగైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినోడు అని మేము అడిగితే మైకించుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత బొగోనువే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలన్నా అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రైతులకి 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇలా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే. వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీల హామీలు